దిగ్గజ ఐటీ కంపెనీ ఐబీఎం మళ్లీ విశాఖకు వస్తోంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియాలో తాజాగా రిజిస్ట్రేషన్ చేసుకుంది. దీంతో వెల్కమ్ ఐబీఎం అంటూ ఎక్స్ వేదికగా ఎస్టీపీఐ పోస్ట్ చేసింది. విశాఖ కేంద్రంగా 3 ఏళ్లలో ఐబీఎం 321 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతులు చేయనున్నట్లు అందులో ప్రకటించారు. ఐబీఎం ద్వారా స్థానికంగా 502 మందికి ఉపాధి కలగనుంది. విశాఖలో ఇప్పటికే అనువైన స్థలం సేకరించి కార్యాలయ భవనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో విశాఖను వెడిన దిగ్గజ ఐటీ సంస్థల్లో ఐబీఎం ఒకటి. గతంలో రుషికొండ హిల్ 3పై కెనెక్సా కంపెనీకి 25 ఎకరాలు కేటాయించగా అది ఐబీఎం తీసుకుంది. అయితే ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న నిబంధనతో తమకు 3.20 ఎకరాలు మాత్రమే అవసరమని చెప్పి మిగిలిన 21.80 ఎకరాలను ఏపీ ఐఐసీకి ఇచ్చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఐబీఎం భవనాన్ని ఇన్ఫినిటీ సంస్థకు అమ్మేసి విశాఖను వదిలి వెళ్లిపోయింది. ఆ సంస్థ వెనక్కి ఇచ్చిన 21.80 ఎకరాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వం టీసీఎస్కు కేటాయించింది.